ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మీకు ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వాలనుకొని ఈ యొక్క ప్రజెంటేషన్ చేసి పంపిస్తున్నాను. సో ఇక్కడ పోస్టర్ ఐడి ఫ్యూచర్లో ఈ యొక్క ఆఫర్లో చూసుకున్నట్టయితే గ్రో యువర్ నెట్వర్క్లో సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏప్రిల్ మే నెల ఉంటుంది, 2 months ఉంటుంది. దీంట్లో న్యూ డౌన్ లైన్స్ ఎవరైతే కొత్త వాళ్ళకి మాత్రమే, పాత ఐడీల పైన అవకాశం అయితే లేదు. సో ఇది వచ్చేసి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే దీంట్లో మేజర్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఇంతకుముందు ఐడి చేసినట్లు కాకుండా పీవైఎస్లో కాకుండా మనకి వెస్టేజ్ ఆన్లైన్ యాప్లో ఐడి చేయవలసి ఉంటుంది. అది కూడా పోస్టర్ ఐడి, అప్లైన్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో పోస్టర్ ఐడి అంటే ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నా డౌన్లైన్ ఒక వెంకటేశ్వర్ గారి కింద నేను సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు పోస్టర్ ఐడి నాది ఉంటుంది, అప్లైన్ ఐడి వెంకటేశ్వర్ గారిది ఉంటుంది. అండ్ కింద వచ్చేసి వాళ్ళ డౌన్లైన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో అక్కడ మనం సేవ్ చేసినట్టయితే సో అక్కడ అడిగిన డీటెయిల్స్, సో నేమ్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, పిన్ కోడ్ అడుగుతుంది. ఇవి చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టగానే వాళ్ళకి ఐడి పాస్వర్డ్ వెళ్తుంది. సో ఐడి పాస్వర్డ్ అనేది తీసుకోండి, అది ఆ మెసేజ్ మీకు పంపించమని చెప్పండి. పంపించిన తర్వాత మళ్ళీ కొన్ని డీటెయిల్స్, అడ్రస్ అడుగుతుంది. సో దాంతోపాటుగా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అప్పుడు కేవైసీలోకి వెళ్తుంది. కేవైసీలో ఆధార్ కార్డ్ అనేది 2 sets సబ్మిట్ చేసేయండి, అప్పుడు ఐడి కంప్లీట్ అయినట్టు. సో దానిపైన 100 PV చేయాలి, మీరు 100 PV చేసి సో అలాగే ఏదైతే ఆ పోస్టర్ ఐడి పైన ఆఫర్లో క్రియేట్ చేసిన ఐడి ఉందో సో దానిపైన 100 PV అనేది జరిగితే 1 పాయింట్ అనేది వస్తుంది. అలాగా ఆయనతో 200 PV చేపిస్తే 2 పాయింట్లు, 300 PV చేస్తే 3 పాయింట్లు. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి 300 పాయింట్లు ఒక ఐడి పైన మనకి చూడండి. మ్యాక్సిమం 300 PV మాత్రం కన్సిడర్ చేస్తారు, అంతకుమించి అయితే కన్సిడర్ చేయరు. ఓకేనా? సో అలాగా 300 PV ఒక ఐడి పైన జరిగితే 3 పాయింట్లు వచ్చినట్టు లెక్క. సో ఆ రకంగా మనకు ఒక స్లాబ్ అనేది ఇచ్చారు. ఆ స్లాబ్ పైన ఏంటి ఆ స్లాబ్ అంటే చూడండి, ఇక్కడ 6 పాయింట్లు చేస్తే సో మనకి మినిమం 2 డౌన్లైన్స్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు, ఇది ఇద్దరితో చేయాలంటే ఇద్దరే అనుకొని, నలుగురు అంటే నలుగురే అనుకుని, 6 అంటే 6 అనుకుంటున్నారు. సో మినిమం 2, మ్యాక్సిమం ఎంతమంది అయినా తీసుకోవచ్చు, అట్లేం లేదు. సో కాకపోతే ఏంటంటే 100 PV అనేది జరగాల. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6 పాయింట్స్ ఇచ్చారు, 2 మినిమం అన్నారు, అంటే ఇద్దరితోటి 300 చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇద్దరితో 300 చేసినా ఇక్కడ 3 పాయింట్లు 6 పాయింట్లు అవుతుంది. అర్థమవుతుందా? అలాగే 6గురితోటి 100 చేసినా 6 పాయింట్లు అవుతుంది. అలాగే నలుగురితోటి 150 అట్లా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అట్లా చేసుకున్నా అలాగైనా చేయొచ్చు. ఎలాగైనా మనం సో కంప్లీట్గా 6 పాయింట్లు రావాలంటే 600 PV అనేది జరగాలి. ఒక్కొక్క ఐడి పైన 100 PV మినిమం జరగాల. 100 జరిగితే 100 అంటే మనకి ఏప్రిల్ మేలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో 100 పాయింట్లు చేశారు, మేలో 180 పాయింట్లు చేశారు అనుకోండి. సో ఇక్కడ 280 అవుతుంది. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వస్తాయంటే 2 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే 100 చేసినా 1 పాయింటే, 150 చేసినా 1 పాయింటే, 180 చేసినా 1 పాయింటే. అర్థమవుతుందా? సో అలాగే ఏప్రిల్లో 150, మేలో 150 చేశారనుకోండి, టోటల్గా 300 అవుతుంది. అప్పుడు 300 అంటే 100 3 పాయింట్లు వస్తుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే ఇక్కడ కూడా మేజర్గా అందరూ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మనకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి? సో మినిమం 6 డౌన్లైన్స్తో 18 పాయింట్లు, మినిమం 6, 7గురితో చేయొచ్చు, 8 మందితో చేయొచ్చు, 9 మందితో చేయొచ్చు, 18 మందితో కూడా చేయొచ్చు. 18 మందితో ఒక్కొక్కరు 100 పాయింట్లు చేసినా 1800 పాయింట్లు అవుతాయి. అలాగ కూడా చేయొచ్చు. మినిమం ఇచ్చారు ఇక్కడ, మ్యాక్సిమం 6 డౌన్లైన్స్ అని కాదు. కొంతమంది నాకు డౌట్స్ అడుగుతున్నారు, 9 మందితో చేయొచ్చా, 10 మందితో చేయొచ్చా అని చెప్పేసి. అప్పుడు 18 మందితో కూడా చేయొచ్చు. కాకపోతే అతను 100 PV చేయాలి. ఒక ఐడి పైన 100 PV చేస్తేనే 1 పాయింట్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సో ఇదే 18 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. సో ఇందులో ఎందుకంటే మనకి అందరికి ఇష్టమైన గోవా ట్రిప్, సో స్పెషల్ హాలిడే ట్రిప్ అనేది 3 days 2 nights అనమాట. సో అలాగే అక్కడ 2 days డే టైంలో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. కంపెనీ ట్రైనర్స్ ఉంటారు. సో కంపెనీ ట్రైనర్స్ మనకి మంచి ట్రైనింగ్స్ అనేది, హెల్త్ కేర్ ట్రైనింగ్స్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేది, అలాగే బేసిక్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. అది వచ్చేసి మనకి సో సౌత్ వాళ్ళకి వచ్చేసి ఏర్కాడ్ అండ్ వెస్ట్ వాళ్ళకి గోవా ఇలా ఇచ్చారు. మనం కూడా గోవా వెళ్ళొచ్చు అండ్ అలాగే ఏర్కాడ్ కూడా వెళ్ళొచ్చు, మంచి లొకేషన్స్ అవి. సో ఇది ఎలిజిబుల్ కావాలంటే 1800 పాయింట్లు అంటే 1800 PV 18 మందితో చేయొచ్చు. 6గురితో ఒక్కొక్కరు 300 PV చేసినా 6 1800 ఇలా కూడా చేయొచ్చు.
ఇది గుర్తుపెట్టుకోండి, 6 అని కాదు, మళ్ళీ చెప్తున్నా, మనం ఎంతమందితోటైనా చేయొచ్చు. ఇక్కడ టార్గెట్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ 2 monthsలో ఏప్రిల్ మే ఈ 2 నెలల్లో 18 పాయింట్స్, అంటే నెలకి 900 పాయింట్స్. ఈ నెలకు 900 పాయింట్స్, వచ్చే నెలకు 900 పాయింట్స్, అది టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? సో అలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఈజీగా అవుతుంది. అరే వచ్చే నెల ఉంది కదా అంటే వచ్చే నెలలో 1800 పాయింట్స్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. సో కాబట్టి ఈ నెల మీరు కంప్లీట్ చేయండి. సో దాన్ని ఒక స్ట్రక్చర్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న స్ట్రక్చర్ మీకు ఇస్తాను. సో ఫస్ట్ మీరు ఏప్రిల్ నెలలో టార్గెట్ పెట్టుకోండి. మీది 100 పాయింట్లు ప్లస్ డౌన్ లైన్ నుంచి 900 పాయింట్లు, 900 PV. ఈ 900 అనేది ఎలా తీసుకోవచ్చు అంటే, ఒకటి ఇప్పుడు ముగ్గురిని తీసుకొని, ముగ్గురు డౌన్ లైన్స్ తీసుకొని 3 ఇంటూ ఒక్కొక్కరు 300 PV ఇలా చేసినా 900 PV అవుతుంది, రైట్? అలాగే మీరు 6 తీసుకోండి, 6 ఇంటూ 150 PV ఇలా చేసినా 900 PV అవుతుంది. ఓకేనా? లేదా 9 ఇంటూ 100 PV, 9 మెంబర్స్ తీసుకొని ఇలా చేసినా 900 PV అనేది అవుతుంది. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. అర్థమవుతుందా? సో 900 అనేది ఎలాగైనా ఈ నెల ఇచ్చేసినట్టే నెక్స్ట్ మంత్ కూడా ఇంకా కొత్త వాళ్ళతోటి మీరు చేయొచ్చు. అయితే ఇది మాత్రం 300 చేసినట్టు ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంతకంటే ఎక్కువ ఒక డౌన్ లైన్ నుంచి 300 PV చేయలేము. సో ఒకవేళ మీరు ఇది 6 చేశారనుకోండి, ఈ నెల చేసుకొని నెక్స్ట్ మంత్ కూడా సేమ్ 150 వాళ్ళతోటే చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎత్తుకోవాల్సిన అవసరం లా. 150 PV ఒక్కొక్కరి మీద ఈ నెల చేసి వచ్చే నెల కూడా 150 చేస్తే 2 కలిపి 300 అవుతుంది. 6తో 6 ఇంటూ 300 అంటే 1800 PV అవుతుంది. 1800 పాయింట్స్ అనేది వస్తాయి. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ కూడా 9 మందిని చేశారు, 100 పాయింట్లు చేశారు. నెక్స్ట్ కొత్త వాళ్ళతోటి 100 చేయొచ్చు, లేదా వీళ్ళతోటి కూడా 100 చేసి నెక్స్ట్ మంత్ అదే 900 కూడా చేయొచ్చు. ఈ రకంగా చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో ఇది మీకు అర్థం కావడానికి, సో ఇలా ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ డౌట్స్ క్లియర్ చేయడానికే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. అయితే ఒక చిన్న సింపుల్ స్ట్రక్చర్, మంచి బెనిఫిట్ ఉండే స్ట్రక్చర్ అనేది మీకు చెప్తాను, నోట్ చేసుకోండి అండ్ ప్రయత్నం చేయండి చేయడానికి. సో ఎందుకంటే చాలా బెనిఫిట్స్, కొత్త వాళ్ళకు కూడా ఇది ఫోకస్ చేయండి, కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేయండి. అండ్ డైరెక్టర్స్ కూడా దీన్ని ఫోకస్ చేయడం ద్వారా కూడా చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. అదేంటనేది నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీరు 100 PV చేశారు, ఓకేనా? మీరు టార్గెట్ పెట్టుకోండి, ముగ్గురు టార్గెట్ పెట్టుకొని ఒక కొత్త పర్సన్ అనుకో, న్యూ డిస్ట్రిబ్యూటర్ 100 PV చేయించారు అనుకోండి. సో 100 PV చేశాడు. సో ఆయన అండర్లో ఇక న్యూ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చులే, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 PV ఫర్ ఎగ్జాంపుల్, ఇక ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, సి అనే వ్యక్తి ఉన్నాడు. ఈయనతోటి టార్గెట్ పెట్టుకోండి 300 PV, ఈయనతో 300 PV, ఈయనతో 300 PV ఇలా చేసుకున్నట్టయితే, సో ఇక్కడ జరగాలి అంటే ఏం జరగాలంటే, ఇక్కడ బాగా హోమ్ మీటింగ్ జరగాల. హోమ్ మీటింగ్ జరిగితేనే సేల్స్ జరుగుతాయి. ఈ సేల్స్ జరిగితేనే మళ్ళీ 100 PV చేసిన వాళ్ళు 200 చేస్తారు, 200 చేసిన వాళ్ళు 300 చేస్తారు. అర్థమవుతుందా? ఈ నెలలో ఏప్రిల్ మంత్లో మీరు కనుక ఇది చేసినట్టయితే, ఈయన ఫాస్ట్ అట్ 8% అవుతాడు, ఈయన ఫాస్ట్ అట్ 8% అవుతాడు, ఈయన ఫాస్ట్ అట్ 8% అవుతాడు. అర్థమవుతుందా? సో అలాగే మీరు 100 పాయింట్లు చేశారు, మీరు కూడా ఫాస్ట్ అట్ 8% అవుతారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఇలా ముగ్గురు స్ట్రాంగ్గా డిసైడ్. ఎందుకంటే ఈ ఏబిసి వాళ్ళకి ఏమొస్తుంది, ఫాస్ట్ అట్ 8% అయినందుకు 1000 రూపాయల ఓచర్ వస్తుంది, గిఫ్ట్ ఓచర్ అనేది వస్తుంది, 450 రూపాయలు అకౌంట్లో పడుతుంది. సో అలాగే రెగ్యులర్గా ఇచ్చే బెనిఫిట్స్ 1000 రూపాయలు అనేది ఇస్తుంటారు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక 2450 రూపాయలు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే మీకేమిస్తుంది కంపెనీ అంటే, ఒకే నెలలో ముగ్గురిని ఫాస్ట్ స్టార్ట్, ఇతను ఫాస్ట్ స్టార్ట్ 1, 2, 3 ముగ్గురు ఫాస్ట్ స్టార్ట్ 8% చేసినందుకు కంపెనీ మీకు 1200 రూపాయలు గిఫ్ట్ ప్రోడక్ట్ ఇస్తుందండి. 1200 రూపాయల గిఫ్ట్ ఓచర్ అనేది ఇస్తుంది ఇలా ముగ్గురిని ఫాస్ట్ స్టార్ట్ 8% చేసినందుకు. అర్థమవుతుందా? సో అలాగే 6 చేశారనుకోండి, ఒకే నెలలో 2 ఓచర్లు వస్తాయి, 1200 అట్లా 2 ఓచర్లు వస్తుంది. ఈ నెల ఇది చేయండి, వచ్చే నెల మళ్ళీ ఒక ముగ్గురిని టార్గెట్ పెట్టుకొని ఆ ముగ్గురిని కూడా ఇట్లనే ఫాస్ట్ స్టార్ట్ 8% చేసినట్టయితే వచ్చే నెల కూడా 1200 రూపాయల ఓచర్ మీకు వస్తుంది, ప్రోడక్ట్ ఓచర్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో దీని ద్వారా 2 నెలలు ఫోకస్ చేసుకున్నట్టయితే ఈ 1200 2400 వస్తుంది. రెగ్యులర్గా వచ్చి ఒక 1000 రూపాయల బోనస్ అనేది వస్తుంది, 3400. దాంతోపాటుగా మనకి గోవా ట్రిప్ అనేది కూడా ఎలిజిబుల్ అవుతాం. సో కాబట్టి ఇది ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అదే బ్రాంచ్ డైరెక్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే బ్రాంచ్ డైరెక్టర్ అనుకోండి. సో బ్రాంచ్ డైరెక్టర్ అయితే మీరు టార్గెట్ పెట్టుకోండి, ఈ నెలలో ఖచ్చితంగా ఒక 6 6
కనుక మీరు ఈ స్ట్రక్చర్ని ఫామ్ చేసినట్టయితే ఇక్కడ 3తో 900 అయినప్పుడు 6తో ఎంత అవుతుంది? 1800 అవుతుంది. 1800 అవుతుంది. మీ సెల్ఫ్ ఒక 100 ఉంది, 1900. అంటే ఇంకా కావాల్సింది ఎంత? 101 PVA. అంటే అట్లా చూసుకున్నా కానీ బ్రాంచ్ డైరెక్టర్ మెయింటైన్ చేసినా నీకు ఇంకా బెనిఫిట్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఇలా తెలుసుకోండి, ఏం చేస్తే ఏం వస్తుందని తెలుసుకొని ఫోకస్ చేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా సో గోవా ట్రిప్లో ఉండాలి. అది ఉండాలి అంటే స్టార్టింగ్లో నేను చెప్పినట్టు సో మీరు ఫోకస్ పెట్టండి. ఓన్లీ టాపే మనకి ఈ 2, 3, 4 అని కాకుండా టార్గెట్ 6 పెట్టుకొని సో 6ని సో ఈ నెల లేదా వచ్చే నెల సో ఫాస్ట్ అట్ 8% చేసేయాలి. అర్థమవుతుందా? లేదా 8% చేసేసుకున్నాడు, ఒక్కొక్కరితో 300 పాయింట్ చేసినట్లయితే సో మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేది వస్తుంది అండ్ ట్రిప్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిపైన ఫోకస్ చేయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. 6 టార్గెట్ పెట్టుకొని ఈ 6 మీద 300 ఇలా చేసుకుంటే 1800 అవుతుంది. సో వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి మంచిగా రెగ్యులర్గా వాళ్ళకి యాక్టివ్ అవుతారు, ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది జరగాలంటే వర్క్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఊరికనే ఫోన్లలో మీరు చేయండి, మీరు రావాలి అంటే మాత్రం కాదు. సో ఎవరైతే సో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ హోమ్ మీటింగ్ చేసుకుంటూ కొంచెం సేల్స్ జరిగితే, పర్సనల్ సేల్స్ జరిగితే వాళ్ళకి హోమ్ మీటింగ్లో పర్సనల్ చేయటం 100 PV చేసిన వాళ్ళకి మళ్ళీ హోమ్ మీటింగ్ చేసి అక్కడ సేల్ చేసి మళ్ళీ 100 PV బిల్ చేయించండి. అలా చేయడం ద్వారా 2 రోజులు టైం ఇచ్చండి. లేదా ఒకే రోజులో 6000 రావచ్చు, లేదా ఒకే రోజులో 10,000 రూపాయలు సేల్ రావచ్చు. అలా వచ్చిందనుకోండి, ఒకరు అయిపోగానే ఇంకొకరు అలా టార్గెట్ పెట్టుకోండి. అలాగే మీ టీంలో కూడా ఎవరైతే ఒకవేళ గోవా ట్రిప్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా గైడ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీతో పాటు ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క వ్యక్తి గోవా ట్రిప్కి తీసుకొచ్చుకున్న వాళ్ళు చాలా యాక్టివ్ అవుతారు, చాలా బాగా. ఎందుకంటే సో ఆ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. సో ఇటువంటిది లైఫ్ లాంగ్ ఇన్ని సంవత్సరాలు ఉన్నా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కానీ దీని ద్వారా ఒక గోవా వచ్చి ఒక 2 నైట్లు 5 స్టార్ హోటల్లో స్టే చేయడం అనేది అది అల్టిమేట్. కాబట్టి ఆ ఫీలింగ్స్ తోటి మర్చిపోరు. ఎందుకంటే లాస్ట్ టైం గోవా ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది చాలా యాక్టివ్ అయ్యారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు, ఫోకస్ చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 900 PV కంప్లీట్ చేయండి, వచ్చే నెల 900 PV కంప్లీట్ చేయండి. లేదు ఈ నెల నేను 1800 చేసుకుంటా, వచ్చే నెల నా టీంలో ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే ఇంకా వెరీ గుడ్, సూపర్. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ ఈ ట్రిప్లో ఉండాలా. ఓకేనా? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎవ్రీవన్ సో ఈ ట్రిప్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో అందరూ కూడా ప్రయత్నం చేయండి, టార్గెట్ పెట్టుకోండి, ఏదేమైనా తగ్గేది లేదు. సో హోమ్ మీటింగ్స్ అలాగే కూడా ఫాలోఅప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే పర్సనల్ సేల్స్ చేస్తూ వాళ్ళకి కొంచెం కొత్త వాళ్ళకి సేల్స్ చూపించండి, ఇన్కమ్స్ చూపించండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా హోమ్ మీటింగ్ గ్యాదర్ చేస్తారు. బెనిఫిట్స్ లాభం వస్తుందంటే ఎవరైనా చేస్తారు. సో కాబట్టి మీరు కూడా ఫోకస్ చేసి మీరందరూ కూడా ఈ ట్రిప్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో టార్గెట్ వచ్చేసి సో 6 డౌన్ లైన్స్తో 800 PV, లేదా 9 మందితో 6గురితో 150 చేయొచ్చు. అలాగైనా 9 మంది అవుతారు. ఇలా ఈ నెల 900, వచ్చే నెల 900. లేదు గట్టిగా చేస్తే ఈ నెలే చేస్తా అన్నా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ వచ్చే నెల చేస్తా సార్ టైం ఉంది మాత్రం అనుకోకండి. ఎందుకంటే అన్ని టైం మీతోటి ఉండదు, సో అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు సగం కంప్లీట్ చేసుకుని వచ్చే నెల సగం కంప్లీట్ చేసుకోండి. సో అది ఈజీ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకొని సో గోవా ట్రిప్లో ఉండాలని కోరుకుంటూ, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. నేను ఇక్కడ సిగ్నల్స్ లేవు దాంట్లో ఇటు భద్రాచలం, వరంగల్ అటు సైడ్ ఉన్నాను. సో కాబట్టి ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి, నేను ఫ్రీ అయినప్పుడు మీకు వాయిస్ రికార్డ్ పంపిస్తా. డౌట్స్ ఉంటే, లేదంటే మీ సీనియర్స్ని కనుక్కోండి. ఓకేనా? సీనియర్స్ కూడా మీకు క్లారిఫై చేస్తారు. సో ఎవరు కూడా దీన్ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా గోవా ట్రిప్ చేయమంటే ఎవరు చేయాలా, చాలామంది ఏముందిలే అనుకున్నారు. బట్ తర్వాత బాధపడ్డారు, వెళ్ళొచ్చి నేను చేసుకుంటే బాగుండేది కదా అని. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో దీన్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ.